నేను ముఖ్యమంత్రి అయినాక మీరు ఆలోచన చేయండి, చదువుకున్న యువకులారా మీరు ఆలోచన చేయండి. మొదటి సంవత్సరంలోనే ఎల్బీ స్టేడియం సాక్షిగా 70,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసి నిరుద్యోగ సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేసిన. ప్రైవేటు కంపెనీల్లో 2 లక్షల పైన కోట్లు పెట్టుబడులు తెచ్చి 1,00,000 ఉద్యోగాలు ఇవాళ ప్రైవేట్ కంపెనీలలో మనం ఇచ్చినాం. ఇవాళ ప్రభుత్వాన్ని 10 ఏళ్ళు మీరు నడిపితే 2 ఏళ్ళు కూడా కాలేదు. 2 ఏళ్ళు కాకముందే మీరు దిగిపోండి 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 అంటుండు. నీకేమైనా ఎర్రి పట్టిందా కేటీఆర్? 5 ఏళ్ల కోసం ప్రజలు ఓటేసారు. చేయాల్సినవి ఉన్నాయి. ఇవాళ ఈడున్న పేదోళ్ళని అడుగుతున్నా, రాష్ట్రం మొత్తం లక్షలాది రేషన్ కార్డులు మేము ఇచ్చినాం, మీరు ఇవ్వకపోతే. ఒక్క జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గంలో 14,159 రేషన్ కార్డులు ఇవాళ ఈ పేదోళ్లకు పంచిపెట్టిన మేం కాదా? ఈరోజు పేదోళ్లకు 200 యూనిట్లు 60 లక్షల కుటుంబాలకు ఇవాళ ఉచిత కరెంటు ఇళ్లలో మేము ఇస్తున్నది మేం కాదా? ఇవాళ పేదోళ్లకు సన్నబియ్యం పెడుతూ ఇస్తున్నది మేం కాదా? మా అక్కలీడుండ్రు ఆయన దొడ్డు బియ్యం వచ్చినప్పుడు ఎప్పుడైనా వండిర్రా అక్క? పిల్లలకు పెట్టిర్రా? బుక్కెడు పువ్వనైనా కేసీఆర్ ఇచ్చిన బియ్యంతో పెట్టిర్రా? ఇవాళ మీ తమ్ముడు ముఖ్యమంత్రి అయినాక మీకు సన్నబియ్యం ఇస్తున్నాడా లేదా? సన్నబియ్యం వస్తున్నాయా లేదా? మీ రేషన్ కార్డు మీకు అందిందా లేదా? మీకు ఉచితంగా కరెంటు వచ్చిందా లేదా? ఇవన్నీ పక్కన పెట్టుర్రి. నిన్న మన ఆటో వాళ్ళని వేసుకొని జమ చేసారు. ఆటో వాళ్ళకి అన్యాయం జరుగుతుందని వాళ్ళని ఎట్లా ఆదుకోవాలో ముఖ్యమంత్రిగా నేను ఆలోచన చేస్తా. ఇవాళ మా ఆడబిడ్డలకు బస్సులో ఉచిత ప్రయాణం ఇస్తే రద్దు చేయమని తిరుగుతున్నారు బామ్మార్దులు. గింత గలీజ్ వేషాలు వేస్తున్నారు టీఆర్ఎస్ వాళ్ళు. మా అక్కలకు ఆర్టీసీలో బస్సు ఉచిత ప్రయాణం ఇస్తే వాళ్ళ కడుపు మంట ఏందని నేను అడుగుతున్నా. అదేవిధంగా ఇవాళ మా ఆడబిడ్డలను అడుగుతున్నా, సొంత చెల్లెలకే అయ్యో సంపాదించిన ఆస్తుల వాటా ఇవ్వాల్సి వస్తుందని సొంత చెల్లెలనే ఇంట్లో నుంచి ఎలగొట్టిరు. ఇవాళ వాళ్ళ చెల్లెలే జిల్లాలు తిరిగి దుమ్మెత్తిపోస్తుంది వాళ్ళ అన్న గురించి, వాళ్ళ బావ గురించి. ఎప్పుడైనా ఆడబిడ్డ క్షేమం కోరుకోనోడు, సొంత చెల్లెలకే బుక్కెడు పువ్వ పెట్టినోడు, సొంత చెల్లెల్ని ఇంట్లోకెళ్ళి బయటికి దొబ్బినోడు ఇవాళ మాగంటి సునీతమ్మ మంచి కోరుకుంటాడా? సొంత చెల్లెలకి అన్నం పెట్టినోడు చిన్నమ్మ బిడ్డకు బంగారు గాజులు చేపిస్తా అంటే వాడు నమ్ముతాడా? నమ్ముతాడా అక్క? సొంత చెల్లెకి అన్నం పెట్టినోడు చిన్నమ్మ బిడ్డకు బంగారు గాజులు చేపిస్తాడా? ఇవాళ అట్లాంటి అబద్ధాలతోని కేటీఆర్ మన దగ్గరకు వస్తున్నాడు. అందుకే ఈ పేద ప్రజలకు రేషన్ కార్డు రావాలన్నా, ఈ పేద ప్రజలకు 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇవ్వాలన్నా, ఈ పేద ప్రజలకు సన్న బియ్యం మీకు అందాలన్నా, ఈ పేదింటి ఆడబిడ్డలు బస్సులో ఉచితంగా ప్రయాణం చేయాలన్నా, రేపు మీ బస్తీలలో ఇంటి జగాలో ఉన్న వాళ్లకు ఇందిరమ్మ ఇండ్లు కట్టుకోవడానికి పేదవాళ్లకు 5 లక్షల రూపాయలు ఇవ్వాలన్నా నవీన్ యాదవ్ను గెలిపించండి.